హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో ఒక హెల్తీ రెసిపీ పచ్చి కందులతో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో నార్మల్గా ఎక్కువగా కందులతో పప్పునే ప్రిపేర్ చేస్తుంటారు. సో ఇలా మసాలా కర్రీని ట్రై చేయండి, చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. సో ఇది రైస్, రోటీస్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా పచ్చి కందులతో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1/4 కప్ పల్లీలను వేసి లో ఫ్లేమ్లో మాత్రమే పల్లీలను బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు జీలకర్ర అలానే ధనియాలు యాడ్ చేసుకున్నట్టయితే ఈ స్టేజ్లోనే ధనియా పొడి అలానే జీలకర్ర పొడిని యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలానే 2 ఎండుమిర్చిని వేసి ఇవి కాస్త చిటపటమనిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలానే 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయి అలానే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్స్ వరకు బాగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి కందులను వేసుకొని అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఆయిల్లోనే వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్తో కవర్ చేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 to 4 మినిట్స్ పాటు అంటే టొమాటోస్లో ఉన్న పచ్చివాసన పోయి అలానే టొమాటోస్ అనేవి కాస్త సాఫ్ట్గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. సో దీనికి సుమారు ఒక 3 to 4 మినిట్స్ పాటు టైం పడుతుంది, కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, ఇలా టొమాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయి ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 400 ml వరకు వాటర్ అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెద్ద గ్లాస్కి వాటర్ వేసిన తర్వాత ఇందులోకి టేస్ట్ చూసి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రమే 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూసారు కదా, మనకు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని హాట్గా రైస్తో అయినా రోటీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.